సూర్యపుత్రుడు వైవస్వతుడు. వైవస్వతుడికి కుమారుడు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడికి సుకన్య అనే కూతురు ఉన్నది. ఈ అమ్మాయి రాజుగారు, సైన్యం, భార్య, ఈ పిల్లలు పిల్లలు అందరూ కలిసి ఇక్ష్వాకు మహారాజు కుమార్తె సుకన్య అందరూ కలిసి వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ తోటలు ఉంటాయి, ఉద్యానాలు. అక్కడ ఈ కూతురు వాళ్ళు మేము ఇక్కడ ఆడుకుంటామని చెప్తారు. సరే అని వాళ్ళని అక్కడ వదిలిపెట్టి రాజుగారు, సైన్యము వేటకు వెళ్తారు. వచ్చేటప్పుడు అందరూ వేట ముగిశాక ఇక్ష్వాకు మహారాజు ఈ ఉద్యానంలో ఉన్న సుకన్య అందరూ కలిసి రాజ్యానికి వచ్చేస్తారు. రాజ్యానికి వచ్చాక అందరికీ మలమూత్రాలు బంధించబడతాయి. రాజుగారికి, సైన్యానికి, మంత్రులకి, భార్యకి అందరికీ మలమూత్రాలు బంధించబడతాయి. ఒక్క సుకన్యకు మాత్రం బంధించబడవు. ఏంటి అందరికీ ఇలా ఒక్కసారిగా బంధించబడ్డాయి, ఎవరికైనా అపచారం జరిగిందా అని అడిగితే, రాజ్యంలోని ప్రజలను అడిగితే, మేము ఎవరికి అపచారం చేయలేదు మహారాజా అంటారు. అలా అయితే సుకన్య వాళ్ళు తోటలోకి వెళ్ళి ఆడుకున్నారు. అక్కడ చవన మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా అపచారం చేశారా అని వాళ్ళ అబ్బాయిని వాళ్ళని అడిగితే, అవును నాన్నగారు, అక్కడ అయ్యో 2 మెరుస్తుంటే మట్టి దెబ్బ దగ్గర ఏంటా అని పుల్ల పెట్టి చిలికెత్తులు పుల్ల తీసుకొచ్చిస్తే నేను 2 చోట్ల మెరుస్తున్నాయని ఇలా పొడిస్తే 2 చోట్ల నుంచి రక్తం వచ్చింది. ఆ లోపల ఉన్న చవన మహర్షి వద్దు పడవద్దు అంటున్నారు. అయినా సరే మాకు వినపడలేదు, మేము పొడి చేసాము, రక్తం వచ్చేసింది, మా భయవేసి రాజ్యానికి వచ్చేసాము అని చెప్తారు. అప్పుడు పరుగున రాజు, సైన్యము, సుకన్య అందరూ కలిసి అక్కడ చవన మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి వెళ్తారు. వెళితే అక్కడ ఆ పొట్టని అంతా తీయించి ఆ వెదురు మొక్కలు అన్నీ తీయించి చూస్తే చవన మహర్షి ఎండిపోయి ఎముకల మీద చర్మం ఒకటే ఉన్నది. ఆయనకి కళ్ళు 2 పోయినాయి, ఈ సుకన్య కళ్ళు పొడవటం వలన. అప్పుడు ఆ మహర్షిని చూసి రాజుగారు, సైన్యం అందరూ ఎంతో బాధపడ్డారు. అయ్యో మీకు ఇలా జరిగింది, మా సైన్యాన్ని మీకు సేవకే వినియోగిస్తామంటే చవన మహర్షి అంటారు, వద్దు వద్దు, నాకు సైన్యం వద్దు, నీ కూతుర్నే ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆవిడే సేవ చేసుకుంటుంది అంటారు. అప్పుడు ఇంత పెద్ద ఆయనకి ఈ 16 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడమా, ఆలోచించుకుంటామని చెప్పేసి రాజ్యానికి వెళ్ళిపోతారు. అందరూ ఇలా మలమూత్రాలతో బయటికి వెళ్లకుండా ఉంటే ఎంతో బాధపడుతున్నారు. అప్పుడు ఈ సుకన్య, నేను మనస్ఫూర్తిగా ఆ చవన మహర్షి గారిని నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఆయన్ని సేవిస్తాను అని అంటే, సరే అని చెప్పి రాజుగారు ఆ అమ్మాయిని ఇచ్చి చవన మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తారు.